ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుతమైన పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా నెలకు అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. అదే మిషన్ వాత్సల్య స్కీమ్ 2025. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది యాక్చువల్గా 2020లోనే స్టార్ట్ చేశారు. జూలై 5న దీనికి కొత్త గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించటం. ఈ పథకం క్రింద తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చిన్నారుల అకౌంట్లో ప్రతి నెల 4,000 చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం అనేది ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పాపకైతే 18 సంవత్సరాలు, బాయ్కి అయితే 18 సంవత్సరాల వరకు ఈ పథకం అనేది అందించడం జరుగుతుంది. సో ముందుగా ఈ పథకానికి క్రింద ఆర్థిక సహాయం పొందటానికి ఎవరు అర్హులో ఒకసారి చూద్దాం. సో అర్హతలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ఒక్కళ్ళు కోల్పోయినా లేక ఇద్దరిని కోల్పోయినా ఆ పిల్లలకి ఈ పథకం క్రింద అర్హత ఉంది. రెండోది ఏంటంటే ఈ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయినా లేక సహజ మరణమైనా లేక ప్రమాదంలో చనిపోయినా ఈ పథకం క్రింద అర్హత ఉంది. సో అంతేకాకుండా కరోనా టైంలో కరోనా కారణంగా చనిపోయిన అలాంటి పిల్లలకి కూడా అర్హత ఉంది. ఆ తర్వాత యాసిడ్ దాడుల బాధితుల పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా HIV వికలాంగ పిల్లలకు కూడా అర్హత ఉంది. బాల కార్మికులకు కూడా అర్హత ఉంది. వీధి పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా హింసకు గురైనటువంటి పిల్లలకి కూడా అర్హత ఉంది. అంతేకాకుండా అనాథాశ్రమంలో ఉంటున్నటువంటి పిల్లలకి కూడా ఈ పథకం క్రింద 4,000 రూపాయలు నెలకి పొందడానికి అర్హత అయితే ఉంది. సో నెక్స్ట్ ఈ పథకం క్రింద అర్హతలు ఇలా ఉన్నాయి. అయితే ఈ పథకం క్రింద అప్లై చేయడానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం పొందడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఆ బాబు లేక పాపకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ బాబు లేక పాప యొక్క ఆ పేరెంట్స్ ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ చనిపోయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికెట్స్ అనేవి కావాలి. ఈ డెత్ సర్టిఫికెట్స్ అనేవి చాలా చాలా అవసరం. ఆ తర్వాత బాబు లేక పాప యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి. ఆ తర్వాత ప్రస్తుతం ఆ బాబు లేక పాప ఎవరి సంరక్షణలో ఉంటున్నారో వాళ్ళ యొక్క వివరాలు అంటే ఆధార్ డీటెయిల్స్, ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు ఈ పథకం క్రింద 4,000 రూపాయలు అంటే వాత్సల్య స్కీమ్ క్రింద 4,000 రూపాయలు బెనిఫిట్ పొందాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? సో ఇది అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం ఆన్లైన్లో మోడ్ లేదు. కేవలం